హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఈరోజు షిరిడి అయితే ప్లాన్ చేసుకున్నాము. మాకు మార్నింగ్ టికెట్ అయితే కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. యాక్చువల్గా అయితే ఆర్ఏసీలో ఉండేది. సో మచిలీపట్నం నుంచి అయితే సాయినగర్ షిరిడి ఎక్స్ప్రెస్ అయితే బయలుదేరింది. సో అది ఇక్కడి లింగంపల్లికి వచ్చేసరికి అయితే 4:30 అయితే అయ్యింది. మేమైతే ఎక్కినాము. ఎక్కిన తర్వాత ఇలా ఉంది ట్రైన్, మొత్తం స్లీపరే. ఆల్రెడీ రిజర్వేషన్ చేసేసుకున్నాం మేము. కానీ నాకైతే భయం అవుతుంది ఇట్లా వెనకకు ముందుకు వెళ్ళాలని. అంటే మాదైతే S1, అక్కడికి లాస్ట్లోకి వెళ్ళాలి. మేము సడన్గా అయితే ఎక్కేసాము. సో మేమైతే ఫస్ట్ టైం షిరిడీకి వెళ్ళడం. అందరైతే దర్జాగా మంచిగా ఫోన్ చూసుకుంటూ ఉన్నారు. అండ్ రిజర్వేషన్ ఎక్కడం కూడా ఫస్ట్ టైం స్లీపర్లో. ఇంతవరకు కూడా మేము ఎక్కలేదు, ఇదే ఫస్ట్ టైము. సో మేము ఎప్పుడైతే స్టార్ట్ అయ్యామో అప్పుడే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. అన్ని రాళ్ళ వర్షాలు కూడా కురుస్తున్నాయి అని చెప్పి న్యూస్లో వచ్చింది. మేబీ ఇక్కడ కూడా అదే జరిగేటట్టుంది. చాలా ఎండ కొట్టింది. ఒకటేసారి సడన్గా మేము బయట అడుగుపెట్టుతూనే మస్తు వర్షం పడింది. సో మేమైతే కంటిన్యూషన్ అయితే అవుతున్నాము. ఇక్కడ శంకర్పల్లిలో అయితే ఆగింది. ఇక్కడ మొత్తం రాళ్ళ వర్షం పడినట్టుంది. రాళ్ళు కనిపిస్తున్నాయి చూడండి, చిన్న చిన్న కరిగిపోయినాయి. అవి అయితే దగ్గర నుంచి అయితే తీయలేకపోయినాం, ఎందుకంటే ట్రైన్లో ఉన్నాము కదా. సో అది ఒకసారి చూడండి ఎంత పెద్ద వర్షం పడిందో. ఇక్కడ ఎండాకాలం కూడా వర్షం పడడం అయితే ఇక్కడ ఫస్ట్ టైము. బాగా కొట్టింది, బాగా ఉడకపోసింది, సడన్గా వర్షం పడింది. చూడండి ఎంత నీళ్ళైతే ఆగినాయో అక్కడ. సో గాయ్స్, మేమైతే సన్సెట్ కాడికి రాలేదు, సన్సెటే మా దగ్గరికి వచ్చింది. శంకర్పల్లి దాటిన తర్వాత మాకైతే ఇలాంటి తోటలు అయితే కనిపించాయి. ఇది మన చామంతి పూలు, క్యాలీఫ్లవరు, అరటి తోటలు ఎంత బాగున్నాయో చూడండి. ఫస్ట్ టైం ఇట్లా చూడడం. ఇక్కడ నుంచే మేబీ మాకు సప్లై అయితే ఏమో. నేలలు మాత్రం ఎర్ర నేలలే మొత్తం ఇటు సైడ్ ఉన్నది. మొక్కజొన్న కూడా బాగానే ఉంది. ఇది ఏంది మన ఎర్రగా ఇవి కుసుమలు అంట. కుసుమలు అయితే ఉన్నాయి. ఇక్కడైతే ట్రైన్ ఆగింది. 4-5 మూరీలు అయితే ఉన్నాయి. కొంచెంసేపు ఆగింది, మళ్ళీ పోయింది. ఒకసారి నీళ్ళని అయితే చూడండి, మొత్తం ఎర్ర నెలలే ఉన్నాయి ఇటు సైడ్. మంచిగా పంటలు అయితే మంచిగా పండుతున్నాయి, ఎక్కడ చూసినా కూడా తోటలు. సో గాయస్, అయితే ఫైనల్గా నాగర్సూర్కి అయితే రీచ్ అయినాము. ఇక్కడి వరకే మేము రిజర్వేషన్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడే దిగాలి. సో దిగినాము. ట్రైన్ అయితే వెళ్తుంది. ఇది లాస్ట్ సాయినగర్ షిరిడి వరకు వెళ్తుందంట. సో మాకు ఇక్కడి వరకే రిజర్వేషన్ దొరికింది కాబట్టి మేము ఇక్కడే దిగిపోయాము. 6:30 అయింది అనుకుంటా దిగేసరికి. సో మేమైతే బయటికి వెళ్తున్నాము. ఒక పర్సన్కి 200 అని చెప్పారు. ఇక్కడ మొత్తం ఓమినీలే ఉన్నాయి. ఒకసారి బయటికి వెళ్ళి చూస్తే నాగర్సోల్ ఒకసారి స్టేషన్ చూడండి, బయట ఇలా ఉంది. సో బయటనైతే అందరు ఇలా ఉన్నారు. కిడ్నాప్ చేస్తారు కదా, సేమ్ ఇట్లనే ఉంది. అది కూడా ఫస్ట్ టైం ఎప్పుడు ఇది నేను కూడా ఇక్కడ అన్నీ ఇలాంటివే ఉన్నవి. 1 పర్సన్కి 200 ఛార్జ్ చేస్తారు. మా సామాన్ అయితే పైన అయితే పెట్టేసి బయటికి అయితే వచ్చినాము. ఇంకో ట్రైన్ రావాలంట, దానికోసం ఒక 10 నిమిషాలు వెయిట్ చేయాలి. ఒకసారి ఇవన్నీ చూడండి, కిడ్నాపర్ వ్యాన్లు అయితే ఎట్లున్నాయో. నేనైతే ఇట్లనే అంట, వీటిని చూస్తే భయం అవుతుంది కాబట్టి. వీటి పేరు ఓమినీలు అంట. ఇక్కడ అన్నీ ఇవే ఉన్నాయి. సో ఇంకో ట్రైన్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఫైనల్గా అయితే ఎక్కాము. నాకైతే ఇది బాగా నచ్చింది. మేమైతే ముందు కూర్చున్నాము, జనాలు బాగా ఎక్కించారు. ఈ బొమ్మ చూడండి, చిలుకలు ఎంత మంచిగా ఉన్నాయో. అండ్ ఇలా ముందుకు వెళ్తుంటే ఒక చిన్న టెంపుల్ అయితే కనబడింది. మన సైడ్ డిఫరెంట్గా ఉన్నాయి, ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి. సో ఎంతైనా మహారాష్ట్ర కాబట్టి మనకి ఇక డిఫరెంట్గానే ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది చూడండి, అది టెంపుల్. సో ఇలాగే మేమైతే ముందుకైతే వెళ్తున్నాము. ఇక్కడ ఉల్లిగడ్డ బాగా పండిస్తారు అనుకుంటా, మొత్తం ట్రాక్టర్లో వెళ్ళిపోతుంది. ఎర్ర ఉల్లిగడ్డ ఎక్కడ చూసినా కూడా ఉల్లిగడ్డనే ఉంది. అండ్ ఉల్లిపాయలు కూడా పండిస్తున్నారు. ఎక్కువగా గోధుమలు కూడా ఉన్నాయి, చూసినాము రాంగా. మేమైతే ఇంకా ముందు పోతున్నాం. ఇంకొక 1 అవర్ పడుతుందేమో. మొత్తం 45 కిలోమీటర్స్ ఫ్రమ్ నాగర్సోల్ నుంచి. మేము ఇక ముందుకైతే వెళ్తున్నాము. వెళ్ళి ఫ్రెష్ అప్ అయి రూమ్ అయితే తీసుకోవాలి. అది మొత్తము గోధుమల పంట, అవి సేమ్ మన వరి లాగానే ఉంది. అండ్ ఆనియన్స్ చూడండి ఎలా వెళ్తున్నాయి దానిపైన. మేము ఫైనల్గా షిరిడి అయితే రీచ్ అయ్యాము. ఆఫ్లైన్లో ఆశ్రమంలో రూమ్స్ అయితే తీసుకుంటున్నాము. ఈ రూమ్స్ ఎలా ఉన్నాయి ఏందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా, బాయ్.